ఒక శకం ముగిసింది. 2008లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ విజయవంతంగా 16 సీజన్లను పూర్తి చేసుకుని 17వ సీజన్లోకి అడుగుపెట్టింది. 2008లో ప్రారంభానికి ముందు జరిగిన ఆక్షన్ గురించి ఇప్పటికీ కొందరు చర్చిస్తారు. ఎందుకంటే మన మహేంద్రుడు, అదేనండి మన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వేలంలో పాల్గొన్న ఏకైక ఆక్షన్ అదే. ఆక్షన్ చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయిన రికార్డు ఆ మహేంద్రుడి సొంతం. అదేమిటంటే ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలో 8 టీమ్స్ ఆక్షన్ వేసిన ఏకైక ప్లేయర్ మన మహేంద్ర సింగ్ ధోని. చివరికి సిఎస్కే జట్టు $1.5 మిలియన్ ఆయనను దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2008 నుండి ఐపీఎల్ 2023 వరకు సిఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన ధోని సిఎస్కేను ఒక తిరుగులేని టీంగా నిలబెట్టారు. మొత్తం 14 సీజన్లు ఆడిన సిఎస్కే 13 ప్లే ఆఫ్స్, 10 ఫైనల్స్, 5 ట్రోఫీస్ గెలుచుకున్నాయంటే అందులో ధోని చేసిన కృషి మామూలుది కాదు. అయితే ఇక 2024 సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టు ధోని వెల్లడించి క్రికెట్ అభిమానులకు నిరాశ మిగిల్చారు. అయితే మనందరికీ తెలిసిందే, ఇటీవలే ముంబై ఇండియన్స్ జట్టు కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగిస్తూ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పచెప్పిన విషయం. ఐపీఎల్ మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు ఐపీఎల్ 2024 సీజన్లోనే మొట్టమొదటిసారిగా ధోని కానీ, రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ కెప్టెన్సీలో లేకపోవడం, ఇక వీరి కెప్టెన్సీ చూడలేమా అని క్రికెట్ అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కొత్త తరం నాయకులు వారి జట్లను ఎలా నడిపిస్తారు అని వేచి చూడాలి.